లాస్ట్ ఉంటుంది, అంటే ఎవరికైనా వస్తుంది. అందులో మనము 1/4 చేసుకుంటే 10. ఓకేనా? ఈ చివరి నుంచి 10 కి సెంటర్ పాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్ పాయింట్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇటువైపు 10 ఇటువైపు 10 మొత్తం 20. ఓకేనా? ఇక్కడ కింద మనము ఒక లైన్ గీసుకుందాం ఫస్ట్. ఓకే, ఇది ఇప్పుడు మనకు కావాల్సిన బ్లౌజ్. ఇక బ్యాక్ కప్ ఎంత పెట్టుకోవాలనుకుంటే మనం అంత పెట్టుకోవచ్చు. మొత్తం పొడవు వచ్చేసి 15. ఓకే, ఇక నెక్ 10, ఇటువైపు 3 ఇంచెస్, ఇటువైపు 3 ఇంచెస్. ఓకే, 6. ఇలా ఫస్ట్ బాక్స్ లాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు షాప్లో కరువు స్కేల్ లాగా కూడా దొరుకుతుంది. భుజము 3, గల్లా 3, భుజం 3, మొత్తం టోటల్ భుజం వచ్చేసి 6. ఓకే, భుజం మొత్తం టోటల్ ఎంత పెట్టుకున్నాము, ఇక్కడ చంక పొడవు కూడా 6 పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ 10, ఇక్కడ క్రాస్ 1.5 చేసుకోవాలి. మనకు కరువు స్కేల్ ఉంటాయి, ఆ స్కేల్తో డైరెక్ట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఈ వైపు కూడా సేమ్. ఇటు మొత్తం టోటల్ భుజం వచ్చేసి 6, ఇక్కడ 6, ఇక్కడ ఎంత 1.5 మళ్ళీ సేమ్. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్, బ్యాక్ నెక్. ఇక దీంట్లో మనం ఏ షేప్ నెక్ కావాలంటే ఆ షేప్ నెక్ తీసుకోవచ్చు. వేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఇది మనకు చివరి భాగం కదా, ఇది కుట్టు కొరకు అనమాట. ఓకేనా? కుట్టు కొరకు కొంచెం మనము హెచ్చు తగ్గులున్నా కానీ కుట్లు వేసుకోవడానికి అనేసి కూడా 1 ఇంచు కొంచెం కొద్దిగా క్రాస్లో తీసుకోవాలి. ఓకేనా? ఇది మనకు బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ ఇది మనకు 1 సైడ్ డిజైన్ కూడా నెక్ తీసుకున్న తర్వాత ఇది ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క వర్క్ అనేది చేయాలి. అంటే పూసతో, కుందంతో, థ్రెడ్తో ఇలా ఒక్కొక్క వర్క్ అనేది ఇందులో చేయాలి. వన్ సైడ్ మాత్రమే వస్తుంది. ఓకేనా? హ్యాండ్కి కూడా ఇలా మనం చిన్న స్కేల్ ఇవ్వండమ్మా, డిఫరెంట్గా అనమాట. ఈవైపు ఇక్కడ 3 లైన్స్ వేసుకోవాలి. ఓకే, 3 లైన్స్. మళ్ళీ దీనికి ఎడ్జ్గా మళ్ళీ 3 లైన్స్. మళ్ళీ దీనికి డౌన్. మళ్ళీ దీనికి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ
వాటర్ వర్క్ వస్తుంది. తర్వాత ఇంట్లో పూసతో వాటర్ వర్క్ వస్తుంది, బాక్స్లు వస్తాయి, మళ్ళీ కుందన్స్ వస్తాయి, మిర్రర్స్ వస్తాయి. ఒక్కో దాంట్లో ఒక్కొక్క ఐటమ్ వస్తుంది అన్నట్టు, డిఫరెంట్ బ్లౌజ్. ఓకేనా, మోడల్ బ్లౌజ్ అంటాం మనం దీన్ని. నెక్స్ట్ సేమ్ నెక్ కూడా. తర్వాత నెక్స్ట్ 2.5, 3. దీంట్లో కూడా మనం కర్వ్ స్కేల్ తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలానే బ్యాంగిల్తో ఇలా ఇలా ఉంటుంది కాబట్టి దీంట్లో ఇలా అన్నమాట. కిందికి ఇక్కడ కుట్ల కోసం అని మనం బెస్ట్ దూరం వదులుకోవాలి. ఈ వైపు వేసుకున్నా ఈ వైపు వేసుకున్నా మనకి హ్యాండ్ చుట్టుకొలత ఇక్కడ 10 ఇంచులు ఉంటుంది కదా. ఇప్పుడు 10 ఇంచులు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి 11 ఉంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కూడా మనం 11 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొడవు ఎల్బో అంటే 10 or 11 ఫోల్డ్ చేతిని ఫోల్డ్ ఇలా 10, 11. ఓకేనా, ఇప్పుడు తనది 11 ఉంది అంటే 5.5 సెంటర్ పాయింట్. ఓకేనా, ఇక ఇటువైపు కూడా మనం ఎంత పెట్టుకోవాలి? 11 ప్లస్ దూరం వదులుకొని 5.5. ఓకేనా, పొడవు వచ్చేసి ఎంత? 11. ఓకేనా, ఇక్కడ 5.5 పెట్టుకున్నాం కదా. 5.5 అంటే ఇక్కడ 7.5 అంటే కిందికి పైనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. 7.5, 7.5. ఓకేనా, ఇప్పుడు మనం 11 పెట్టుకున్నాం కదా. ఈ 11 నుండి 1, 2, 3 కూడా కట్ చేసుకోవచ్చు అంటే 8. ఇటువైపు కూడా 8. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ 5.5 అంటే 11 పెట్టుకున్నా. 5.5 సెంటర్ చేసుకొని ఇక పొడవు ఈ సెంటర్ పాయింట్లో 11 పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 5.5 వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కువ ఉండాలి కాబట్టి 7.5. ఓకే, తర్వాత 11 పెట్టుకున్నాం కదా. ఈ 11లో 3 ఇంచెస్ తీసేస్తే 8. ఈ వైపు కూడా 8. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ కూడా సేమ్ అలానే మళ్ళీ వీటిపైన